హాయ్ అండి. ఈ వీడియోలో 2 లేయర్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్‌లో చూపిస్తాను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం అయితే ఫుల్ సారీ తీసుకున్నాను. బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే సెపరేట్ చేసేయాలి. ఈ సెపరేట్‌గా తీసేస్తే సారీ 5 మీటర్స్ ఉంటది. ఈ డ్రెస్ కోసం లైనింగ్ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం సిల్క్ లైనింగ్ అయితే 3.5 తీసుకున్నాను. ఫస్ట్ మనం ఆది డ్రెస్ తో స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అయితే ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. డ్రెస్ ని ఈ విధంగా పెట్టి నీట్ గా ఫస్ట్ అయితే బాడీ పొడవు తీసుకోవాలండి. బాడీ పొడవు ఎంత ఉందో దాన్ని మనం చూసుకోవాలి. బాడీ పొడవు వచ్చి 13 ఇంచెస్ ఉంది. దీనికి మనం ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ అయితే తీసుకోవాలి. సెకండ్ది వచ్చి నడుము లూజ్ అండి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ డ్రెస్కి నడుము లూజ్ వచ్చి 16 ఇంచెస్ ఉంది. థర్డ్ వన్ వచ్చి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజు ఈ శంఖ భాగం నుంచి ఈ శంఖ భాగం వరకు చూసుకుంటే మనకు 18 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్ ఆపోజిట్ వైపు వచ్చేలా చూసుకోవాలి. ఈ లైనింగ్ 4 మడతలు వేసి కట్ చేస్తున్నాము. మీరు ఫ్రిన్స్ కట్ తో కట్ చేయాలి అనుకుంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సెపరేట్ గా కట్ చేసుకోవాలండి. ఇది నేను టక్స్ ఇచ్చి కుడుతున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కట్ చేస్తాను. ఫస్ట్ మనం మెజర్మెంట్ లో చూస్తాం కదా, ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకోవాలని 13 ఇంచెస్ ఉంది. మన ఖర్చు కోసం 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుం లూజ్ మార్క్ చేసుకుందాం. మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది? 16 ఇంచెస్ వచ్చింది కదా. ఇది మనం 4 ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం లైనింగ్ కాబట్టి 16 ఇంచెస్కి టేప్ని ఈ విధంగా 2 ఫోల్డ్ చేసి ఎంత లెంత్ వచ్చిందో సగానికి మార్క్ చేసుకోవాలి. ఈ 16 ఇంచెస్ని 2 భాగాలుగా తీస్తే మనకి ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మన చెస్ట్ లూజ్ 18 ఇంచులు వచ్చిందండి. 18 ఇంచుని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి చూడండి 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటి మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డ్రెస్ ఖర్చు డ్రా చేసుకోవాలి కదండి. మనం ఇక్కడ టక్స్ పెట్టాలని చెప్పాం కదా. టక్స్ కోసం అయితే 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1 ఇంచు. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 2 టక్స్ని కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి 6.5 ఇంచెస్. ఈ 16.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే చంక డౌన్ కోసం 6.5 మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే కరువు స్కేల్తో డ్రా చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నడుము చివరన 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకుని ఇలా క్రాస్కు ఒక లైన్ అయితే డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు నడుము దగ్గర వంగినట్లు కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఇవి మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. మన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండింటిని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ అయితే నెక్ పొడవు అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మార్క్ చేశాను, మీకు చూపించడం అయితే మర్చిపోయాను. ఇప్పుడు ఇలా ఒక బాక్స్ కింద అయితే మనం డ్రా చేసుకోవాలి. నేను ఫ్రంట్ దీనికి వీ నెక్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇలా ఒక కరువు స్కేల్ అయితే తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పెట్టి ఒక లైన్ అయితే క్రాస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్ని డ్రా చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు శంఖ డౌన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని ఇలా పైనుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ లోతు అయితే కట్ చేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకుందాం కదా. అక్కడైతే టక్స్ ఇవ్వండి. నడుము దగ్గర, చంక దగ్గర
ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచెస్, అలాగే నెక్ పొడవు వచ్చి 3 ఇంచెస్. ఫ్రంట్ అయితే వీ నెక్ ఇచ్చాను కాబట్టి బ్యాక్ సైడ్ పైకి అయితే నెక్ కట్ చేస్తున్నాను. ఇలా ఒక బాక్స్ కింద డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శారీ మీద 4 ఫోల్డింగ్ చేసి శారీని ఈ విధంగా లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం. నేనైతే ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చి 10.5 ఇంచెస్ అండి. ఇలా 10.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3.5 వరకు ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ భాగంలో ఒక 2.5 ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటి మార్కింగ్ కలుపుతూ క్రాస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 అండి. 5.5కి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే ఇంకో మార్క్ చేసుకోండి. ఇలా ఈ రెండింటిని లైన్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి క్రాస్గా. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇంతటితో బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం ఫ్రిల్స్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం కోసం సారీ 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది కదా, దీన్ని అయితే మనం తీసుకోవాలి. ఇలా కొంచెంగా కట్ చేసుకుని, ఇది సిల్క్ సారీ కదండి, ఇలా 2 వైపులా పెట్టి ఇలా గట్టిగా లాగామంటే స్ట్రైట్గా అయితే చిరుగుతుంది, సైడ్కి అయితే అస్సలు చిరగదు. ఇలా 2 సైడ్ బార్డర్ అయితే తీసుకోవాలి. మనం శారీలో 2 బార్డర్ అయితే కట్ చేస్తాం కదా, ఇలా ఈ శారీని 2 ఫోల్డ్ చేయాలి ఈక్వల్గా. ఇలా ఈక్వల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి శారీని మొత్తం. ఇలా శారీ మధ్యలో కట్ చేసి మిడిల్లో ఒక దారాన్ని పెట్టి లాగండి. లాగేమంటే మనకి ఒక లైన్ అయితే కనిపిస్తుంది. ఆ లైన్ అంటూ కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్న విధంగా అయితే ఒక దారాన్ని మిడిల్లో పెట్టి లాగామంటే మనకి లైన్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే ఇలా 2 వైపులా పెట్టి లాగితే అది స్ట్రైట్గానే చిరుగుతుంది, సైడ్కి అయితే వెళ్ళదండి. శారీని 2 పార్ట్స్ కింద మనం కట్ చేసుకుందాం కదా, ఆ రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండింటిని కలిపి కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత సైడ్ అంచులు ఉంటాయి కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఈ విధంగా స్టిచ్ చేసిన శారీని ఒక పక్కన పెట్టుకోండి. ఈ మెయిన్ పార్ట్కి అయితే లైనింగ్ జాయిన్ చేసి దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ తిరగడం కోసం ఇలా టక్స్ అయితే ఇచ్చి దీన్ని రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపున అయితే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ సైడ్స్ మొత్తం మెయిన్ పార్ట్కి అయితే జాయిన్ చేసి ఈ వేస్ట్ ఖర్చు ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేసి జాయిన్ చేసామో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడానండి, సేమ్ ఇలా జాయిన్ చేసి సైడ్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో టక్స్ కుట్టడం కోసం ఈ షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుని ఇలా టక్స్ అయితే స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా పొడవు ఎంత ఉందో చూసుకుని దీన్ని రెండింతలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం సెట్ చేసుకుని దీనికి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అండి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ చూసారు కదా, ఫస్ట్ లేయర్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ లేయర్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ కట్ చేయడం కోసం ఫస్ట్ లేయర్లోంచి మనం ఒక లేయర్ తీసుకుని సేమ్ ఫస్ట్ లేయర్ ఎంత ఉందో దానికి ఆపోజిట్ అన్నమాట, అంటే రెండింతలు. ఫస్ట్ లేయర్కి రెండింతలు సెకండ్ లేయర్ అయితే తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి ఒక దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని ఇలా లాగుతా సైడ్కి అయితే లాగుతూ ఉండాలి. ఇలా ఫ్రిల్స్ మొత్తం ఇలా బాడీ పార్ట్ ఎంత ఉందో అంత లెంత్కి ఇలా గ్యాదర్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా లేయర్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ లేయర్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో సేమ్ అండి, సెకండ్ లేయర్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్కి అయితే ఈ ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలండి. నేను ఈ ఫ్రిల్స్ పై వైపు ఉండేలా స్టిచ్ చేయట్లేదు, ఇవి లోపలికి వెళ్ళేలా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ లేయర్కి. సెకండ్ లేయర్ వచ్చి పై లేయర్కి పై వైపున స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రిల్స్ అయ్యి పైకి ఉండేలా స్టిచ్ చేయాలి. ఈ విధంగా 2 లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పై వైపు పార్ట్ పై వైపు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు కింద ఫ్రిల్స్ అనేవి పైన జాయింట్గా అయితే అటాచ్ అవుతాయండి. చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుని హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ అయితే స్టిచ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని ఇంకా బాగా అర్థమయ్యేటట్లు మీకు తీసుకొస్తాను.